లీకీ ట్యాప్స్. మీరు వర్క్ చేసే చోట, ఆఫీసెస్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ ఎక్కడైనా మీరు లీకీ ట్యాప్స్ అబ్జర్వ్ చేస్తే ప్లీజ్ నెవర్ ఇగ్నోర్. ఇమీడియట్గా అక్కడ ఉన్న మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో రిపోర్ట్ చేయండి. మీకు వీలైనంత వరకు మీరు వాటర్ సేవ్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ సేవ్ వాటర్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్ అండ్ సేవ్ లైఫ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. హాయ్ ఆల్, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొల్లిపర సిస్టర్స్. ఈరోజు వీడియోలో ఆమ్లా జ్యూస్ తెట్టు సమ్మర్లో వెరీ రిఫ్రెషింగ్ జ్యూస్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో 1 గ్లాస్ జ్యూస్ కోసం ఇలా మీడియం సైజ్డ్ ఆమ్లా సరిపోతుంది. సో ముందుగా ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని 1/4 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆమ్లాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల సీడ్ తీసేసి కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను చూపించే ఈ ఆమ్లా జ్యూస్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆమ్లా పీసెస్తో పాటు మిక్సీ జార్లోకి ఒక రెబ్బ కరివేపాకు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 to 5 మిరియాలు యాడ్ చేసుకొని వాటర్ లేకుండా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 3/4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు జ్యూస్ రెడీ అవుతుంది. ఈ జ్యూస్ని ఒక స్ట్రెయినర్తో ఒక గ్లాస్ ఆర్ టంబ్లర్లోకి వడగట్టుకోవాలి. అంతేనండి, ఆమ్లా జ్యూస్ రెడీ. ఇందులోకి మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి 2-3 పుదీనా ఆకులు కూడా కట్ చేసి యాడ్ చేసుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి మీకు టేస్ట్ కోసం కొద్దిగా లెమన్ ఆర్ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్ అండ్ సమ్మర్లో బెస్ట్ రిఫ్రెషింగ్ జ్యూస్. ఈ జ్యూస్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ చాలా వండర్స్ క్రియేట్ చేస్తాయంట. ఒక సూపర్ టీమ్ లాగా ఫామ్ అయ్యి మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తాయంట. ఆ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇట్ బూస్ట్ ఇమ్యూనిటీ, మెటబాలిజం అండ్ హెల్దీ అండ్ షైనీ హెయిర్ ఇస్తుంది. వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఎయిల్మెంట్స్ని ప్రివెంట్ చేస్తుంది, లైక్ కోల్డ్ అండ్ కాఫ్. ఇంకా కర్రీ లీవ్స్ విషయానికి వస్తే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్ కదా. అండ్ ఆమ్లా మీకు తెలిసిందే వైటమిన్ సి రిచ్ ఫుడ్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.